ప్రియమైన మిత్రులారా, మీరు జీవితంలో నిజమైన ఆనందాన్ని, మనశ్శాంతిని, అద్భుతమైన విజయాన్ని పొందాలనుకుంటున్నారా? అయితే వినండి. శ్రీమద్ భగవద్గీత అనే ఒక అద్భుతమైన గ్రంథం ఉంది. ఇది కేవలం ఒక మతానికి సంబంధించినది కాదు, మన అందరి కోసం ఉంది. ఇది ఏ కాలానికి లేదా దేశానికి సంబంధించినది కాదు. ఇది కాలాతీతమైనది, మానవాళికి లభించిన ఒక దివ్యమైన బహుమతి. ప్రపంచంలో ఏ మూలన నివసించే, ఏ భాష మాట్లాడే వ్యక్తైనా దీనిని చదివి అర్థం చేసుకుని తన జీవితానికి ఒక కొత్త దిశను, ఒక కొత్త ఉన్నతిని ఇవ్వగలడు. ఏ ఇంట్లో రోజూ గీతాపారాయణం జరుగుతోందో లేదా ప్రేమతో వినబడుతోందో అక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు నివసిస్తాడని అంటారు. ఇది నిజం కూడా. ఆలోచించండి, ఇది ఎంత పెద్ద మాట! ఇది కేవలం ఒక నమ్మకం కాదు, ఒక సజీవమైన అనుభవం. ఆ ఇంటి శక్తి మారిపోతోంది. అక్కడి వాతావరణంలో ఒక అద్భుతమైన శాంతి మరియు సానుకూలత కలిసిపోతోంది. గాలిలో గంధపు సువాసనల వ్యాపించినట్లు. ఎందుకంటే ఇది సాధారణ పుస్తకం కాదు. ఇది నేరుగా శ్రీకృష్ణ భగవానుడి ముఖ కమలం నుండి వెలువడిన అమృతవాణి. ఇది అర్జునుడి ద్వారా మనందరినీ చేరింది. దీని మహిమ ఎంత గొప్పదంటే, ఎంత లోతైనదంటే ఎవరూ దానిని పూర్తిగా మాటల్లో వర్ణించలేరు. అరే, శివుడు మరియు గణేశుడ వంటి గొప్ప దేవతలే దీనిని పూర్తిగా కీర్తించలేనప్పుడు మన మానవుల లెక్కేంటి? జై శ్రీ రాధేకృష్ణ. ప్రియమైన మిత్రులారా, వీడియోలో ముందుకు వెళ్లే ముందు మనస్ఫూర్తిగా ఒక ప్రార్థన చేద్దాం. ఓ ప్రియమైన కృష్ణ, ఈ రోజుని, ఈ మధురమైన వాణిని వింటున్న ప్రతి భక్తుడికి నీ కృప ఎల్లప్పుడూ అతనితోనే ఉందని, ఒక కవచంలా అతన్ని రక్షిస్తోందని అనుభూతి చెందనివ్వు. అతని మనస్సు శాంతించి జీవితంలోని అన్ని దుఃఖాలు, బాధలు, చింతలన్నీ గాలిలో కలిసిపోనివ్వు. మిత్రులారా, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని వినడంలోని అసలైన ఆనందం భక్తి మరియు సమర్పణలోనే ఉంది. కాబట్టి త్వరగా కింద కామెంట్లో జై శ్రీ రాధేకృష్ణ అని రాసి మీ హాజరును వేయండి మరియు మీ మనస్సులోని మాటను చెప్పండి. మీ ప్రేమే మా ఈ ప్రయాణాన్ని మరింత అద్భుతంగా చేస్తుంది. ఇంకా మీ హృదయం కూడా కృష్ణ ప్రేమతో ఉప్పొంగుతుంటే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు మా ఈ భక్తి కుటుంబం, ధార్మిక జీవనంకి కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. తద్వారా మీరు మా ఏ ఒక్క భక్తి ప్రయాణాన్ని కూడా మిస్ కారు. అయితే ఇక ఆలస్యం చేయకుండా నేరుగా శ్రీకృష్ణ భగవానుడు నేర్పిన ఈ జీవన కళ వైపు వెళదాం. మిత్రులారా, మనిషి పదే పదే విరిగిపోయినా మౌనంగా ఉండటం నేర్చుకున్నప్పుడు ఆ చిరునవ్వే ఆత్మకు అత్యంత అందమైన కవచంగా మారుతుంది. కొంతమంది నీ జీవితంలోకి కేవలం నువ్వు ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలనే వస్తారు, మరియు వారు వెళ్ళిపోయినప్పుడు నువ్వు నిన్ను నువ్వే మరింత బాగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తావు. కొన్నిసార్లు ఎవరి మాటలో కాదు, వారి లేకపోవడమే నీ అతిపెద్ద సమాధానంగా మారుతుంది. అప్పుడు మౌనమే అత్యంత ఎత్తైన స్వరమవుతుంది. కాని ఈ విరిగిపోవడం, ఈ మౌనం యొక్క మూలాలు ఎక్కడున్నాయని మనం ఎప్పుడైనా లోతుగా ప్రశ్నించుకున్నామా? ఎవరైనా వెళ్ళిపోవడం మనల్ని ఎందుకు అంతగా చిన్నాభిన్నం చేస్తుంది? మనల్ని మనం కూడగట్టుకోవడానికి నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది. ఎవరైనా అన్న ఒక్క మాట మన గుండెల్లో విషపు బాణంలా ఎందుకు గుచ్చుకుంటుంది? మన రాత్రుల నిద్రను, పగటి ప్రశాంతతను దోచుకుంటుంది. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక లోతైన, మౌలికమైన సమాధానం ఉంది. దానిని అన్ని గొప్ప తత్వశాస్త్రాలు ఏకస్వరంతో చెప్పాయి. ఈ బాధ బయటనుంచి కాదు, మనలోని తప్పుడు గుర్తింపు, మన అబద్ధపు అంచనాలు, మన గాఢమైన అనుబంధం నుంచి పుడుతుంది. మనం తెలియకుండానే మన సంతోషం యొక్క, మన శాంతి యొక్క, మన ఆత్మ విలువ యొక్క రిమోట్ కంట్రోల్ను ఇతరుల చేతిలో పెట్టేశాం. మనం ప్రతి ఉదయం లేచి వాళ్ల సందేశం ఏమైనా వచ్చిందా అని చూస్తాం. మనం ఒక ఫోటో పోస్ట్ చేసి ఎంతమంది దాన్ని ఇష్టపడ్డారో లెక్కిస్తాం. మనం మన మాట చెప్పే ముందు అవతలి వారికి ఎలా అనిపిస్తుందో ఆలోచిస్తాం. మనం ఒక భిక్షగాడిలా ప్రేమ, గౌరవం మరియు ఆమోదం కోసం భిక్షాటన చేస్తూ తిరుగుతాం. ఆపై ఎవరైనా తమ ఇష్టానుసారం మనల్ని తిరస్కరించినప్పుడు మనకెందుకు నొప్పి కలుగుతోందని ఆశ్చర్యపోతాం. నొప్పి కలగాల్సిందే, ఎందుకంటే మనం చేసుకున్న ఒప్పందమే తప్పు. గీత మనకు నేర్పుతుంది, అసలైన సమస్య ఎప్పుడూ బాహ్య పరిస్థితులలో ఉండదు. ఆ పరిస్థితులపై మన ప్రతిస్పందన, మన మనస్సు
యొక్క వైఖరిలోనే సమస్య దాగి ఉంది. ఎవరైనా నీ ఉనికిని ఎంత తేలికగా భావిస్తారంటే నువ్వు వెళ్ళిపోయినా వారికి ఏమాత్రం తేడాపడనప్పుడు నువ్వు అక్కడ ఉండటం నీతో నువ్వే ఒక ఘోరమైన అన్యాయం చేసుకున్నట్లు. ఈ అన్యాయం ఎందుకంటే నువ్వు నీ ఆత్మగౌరవాన్ని, నీ ఆత్మ యొక్క గర్వాన్ని పణంగా పెడుతున్నావు. నిన్ను గౌరవించడం తెలియని లేదా తెలుసుకోవాలనుకోని వ్యక్తి కళ్లతో నీ విలువను నువ్వు అంచనా వేస్తున్నావు. ఈ బాధ యొక్క మూలాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం సంబంధాలకే పరిమితం కాదు, ఇది జీవితంలోని ప్రతి అంశంలోనూ వ్యాపించి ఉంది. మనం మన గుర్తింపును దేనితో ఏర్పరుచుకుంటాం? మనం నేనొక డాక్టర్ని, నేనొక ఇంజనీర్ని, నేను ఈ కంపెనీ మేనేజర్ని, నేను ఆ ఇంటి యజమానిని అని అంటాం. ఇవన్నీ బాహ్యమైన బిరుదులు, లేబుల్స్. ఈ రోజు ఉన్నాయి, రేపు ఉండకపోవచ్చు. ఉద్యోగం పోవచ్చు, ఇల్లు అమ్ముడు పోవచ్చు, పదవి పోవచ్చు. మనం మన పూర్తి గుర్తింపును ఈ బాహ్యమైన, తాత్కాలికమైన వస్తువులతో ముడిపెట్టినప్పుడు అవి కదిలిన వెంటనే మన ఉనికి మొత్తం కంపించిపోతుంది. మనం అంతమైపోయామనిపిస్తుంది. ఇది ఎవరైనా తన నీడనే తన నిజ స్వరూపంగా భావించి సూర్యుడు అస్తమించి నీడ మాయమైనప్పుడు నేను అంతమైపోయానని ఏడ్చినట్లు ఉంటుంది. గీతా మరియు అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు ఇదే గుర్తు చేస్తాయి. నువ్వు నీడవి కాదు, నీ వలనే ఆ నీడ ఏర్పడుతుంది. నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు బుద్ధి కూడా కాదు. నువ్వు వీటన్నింటి వెనక ఉన్న ఆ శాశ్వతమైన, అచలమైన, చైతన్య స్వరూపమైన ఆత్మవు. ఈ ఎరుక కొద్ది కొద్దిగా లోతుగా అయినప్పుడు బాహ్య ప్రపంచంలోని గందరగోళం నీకొక నాటకంలా అనిపిస్తుంది. అందులో నువ్వొక నటుడివి, కాని నువ్వు కేవలం ఒక పాత్రను పోషిస్తున్నావని నీకు తెలుసు. నిజమైన నువ్వు ఈ పాత్రకు అతీతమైన వాడివి. ఈ అవగాహన రాగానే ఒక అద్భుతమైన స్వాతంత్ర్యం అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు ఇతరుల అభిప్రాయాలు నిన్ను బంధించలేవు. ఎందుకంటే వారి అభిప్రాయం నీ పాత్ర గురించే కాని నీ నిజ స్వరూపం గురించి కాదని నీకు తెలుసు. అష్టావక్ర గీతలోని మొదటి సూత్రమే ఈ భ్రమను ఛేదిస్తుంది. జనక మహారాజు అడుగుతారు, ప్రభూ, జ్ఞానం ఎలా లభిస్తుంది, ముక్తి ఎలా కలుగుతుంది అని. అష్టావక్రుడి సమాధానమిస్తాడు, నాయనా, ముక్తిని కోరుకుంటే విషయాలను విషంలా త్యజించు. ఇక్కడ విషయం అంటే కేవలం బాహ్య వస్తువులు మాత్రమే కాదు, ఇతరుల అభిప్రాయాలు, వారి ఆమోదం మరియు వారి నుండి లభించే గుర్తింపు కూడా. మనల్ని ఒక సంబంధంతో గుర్తించుకున్నప్పుడు, నేను ఆమె భర్తను, నేను అతని స్నేహితురాలిని, నేను వారి కొడుకును, ఆ సంబంధం కదిలినప్పుడు మన గుర్తింపు కూడా కదులుతుంది. మనం అంతమైపోతున్నామనిపిస్తుంది. కాని అష్టావక్రుడు అంటాడు, నత్వం దేహో నతే దేహో భూత్తా కర్తా నవాభవాన్ చిద్రూపోసి సదా సాక్షి నిరపేక్ష సుఖం చరా. నువ్వు ఈ దేహం కాదు, ఈ దేహం నీది కాదు. నువ్వు అనుభవించేవాడివి కాదు, చేసేవాడివి కాదు. నువ్వు నిత్యుడివి, సాక్షివి, చైతన్య స్వరూపుడివి. నిరపేక్షుడవై సుఖంగా విహరించు. ఈ సాక్షిగా ఉండే భావాన్ని అర్థం చేసుకో. సాక్షిగా ఉండటమంటే నీ జీవితాన్ని ఒక సినిమా చూసినట్లు చూడటం. నువ్వొక చీకటి హాల్లో సౌకర్యంగా కూర్చున్న ప్రేక్షకుడివి. తెరపై సుఖమైన దృశ్యాలు వస్తాయి, దుఃఖమైనవి కూడా వస్తాయి. కొన్నిసార్లు హాస్యం, కొన్నిసార్లు విషాదం. నువ్వు రెండింటినీ చూస్తావు, కానీ నువ్వు తెర కాదని, చూసేవాడివని నీకు తెలుసు. నీ నిజమైన గుర్తింపు, నీ నిజమైన నేను ఏ సంబంధం, ఏ పదవి, ఏ విజయంపైనా ఆధారపడి లేదు. అది శాశ్వతమైనది, తాకబడనిది, పరిపూర్ణమైనది. సూర్యుడికి తాను ప్రకాశవంతంగా ఉన్నానని ఎవరి దగ్గర నుండి సర్టిఫికెట్ అవసరం లేనట్లే కాంతిని, శక్తిని ఇవ్వటమే అతని స్వభావం. అలాగే నీ ఆత్మస్వభావం ఆనందం, శాంతి. మనం ఈ పరమసత్యాన్ని మరిచి ఇతరుల నుండి మన విలువకు ప్రమాణం అడిగినప్పుడు దుఃఖం పుడుతుంది. ఇది ఒక చక్రవర్తి తన గుర్తింపును మరిచి భిక్షాటన చేసినట్లు ఉంటుంది. కొన్ని సంబంధాలను నిలబెట్టుకుంటూ మనకు మనమే ఎంత దూరమైపోతామంటే, ఒకరోజు మనల్ని కలిసినప్పుడు మనల్ని మనం గుర్తుపట్టడం కూడా కష్టమవుతుంది. ఇది ఒక నెమ్మదైన ప్రక్రియ, ఒక తీయని విషం. నీకు ఇష్టమైన సినిమా చూడకుండా వాళ్లకిష్టమైన సినిమా చూడటంతో ఇది మొదలవుతుంది. ఆ తరువాత నెమ్మదిగా వాళ్లకిష్టం లేని స్నేహితులను కలవడం మానేస్తావు. ఆ తరువాత నీ కలలను పక్కన పెడతావు, ఎందుకంటే అవి వారి కలలతో సరిపోలవు.
నువ్వు నిరంతరం నీ నిజ స్వభావంపై, నీ ఆత్మ యొక్క స్వరంపై ముసుగు వేసుకుంటూ ఉంటావు. మనము కానిది అవ్వడానికి ప్రయత్నిస్తాం, కేవలం అవతలివారు మనల్ని ఇష్టపడాలని, మనల్ని అంగీకరించాలని, మనల్ని విడిచి వెళ్ళకూడదని. ఈ ప్రక్రియలో మన అంతరాత్మ స్వరాన్ని, మన అంతరాత్మ యొక్క నెమ్మదైన గొంతును విస్మరిస్తాం. మన ఇష్టాయిష్టాలను, మన కలలను, మన కోరికలను మరియు ముఖ్యంగా మన పరిమితులను మరిచిపోతాం. మనం ఒక కీలుబొమ్మలా జీవించడం ప్రారంభిస్తాం. దాని దారాలు వేరొకరి చేతిలో ఉంటాయి. ఒకరోజు ఆ సంబంధం అన్ని సర్దుబాట్లు చేసినప్పటికీ నిలబడనప్పుడు మనం కేవలం ఆ వ్యక్తిని మాత్రమే కాదు, ఆ ప్రక్రియలో మనల్ని కూడా పూర్తిగా కోల్పోయామని గ్రహిస్తాం. ఇదే అత్యంత లోతైన, అత్యంత భయంకరమైన బాధ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒంటరివి మరియు నువ్వెవరో కూడా నీకు తెలియదు. భగవాన్ బుద్ధుడు చెప్పాడు, దుఃఖానికి మూల కారణం తృష్ణ అంటే కోరిక, అంచనా, అనుబంధం. ప్రజలు మనల్ని అర్థం చేసుకోవాలని, మన భావనలను గౌరవించాలని, మన త్యాగాన్ని చూడాలని, మనం చెప్పని బాధను అనుభూతి చెందాలని మనం కోరుకుంటాం. అలా జరగనప్పుడు మనం నిరాశ చెందుతాం, కోపపడుతాం, విరిగిపోతాం. దీనికి పరిష్కారం ప్రేమించడం మానేయడం లేదా రాతిగుండెగా మారడం కాదు. దీనికి పరిష్కారం ప్రేమను ఒక ఒప్పందంగా మార్చడం మానేయడం. ఒక తల్లి తన బిడ్డను పెరిగి పెద్దయ్యాక తన సేవ చేస్తాడని ప్రేమించదు. ఆమె కేవలం ప్రేమిస్తుంది, ఎందుకంటే ప్రేమించడం ఆమె స్వభావం. దీనినే గీతలో నిష్కామ కర్మ అన్నారు. ఫలాపేక్ష లేకుండా కర్మ చెయ్యడం. నువ్వు ఒక సంబంధంలో నీ ఉత్తమమైన దాన్ని కేవలం ఇవ్వడం, నీ ధర్మం, నీ ప్రకృతి కాబట్టి ఇచ్చి ప్రతిఫలంగా ఏమీ ఆశించనప్పుడు నువ్వు విముక్తుడివవుతావు. అప్పుడు ఇతరుల ప్రవర్తన నిన్ను విరగ్గొట్టలేదు, ఎందుకంటే నీ సంతోషం వారి ఆమోదంపై ఆధారపడి లేదు. ప్రతి మనిషి చిరునవ్వు వెనుక ఒక కథ దాగి ఉంటుంది. అది అతను ప్రతి ఒక్కరికీ చెప్పడు. అది కేవలం ఒక్క నిజమైన వినేవాడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ కథ తరచుగా నొప్పి, త్యాగం, సర్దుబాట్లు మరియు అసంపూర్ణమైన ఆశలతో నిండి ఉంటుంది. మనం నవ్వుతాం, ఎందుకంటే మనం లోపలి నుండి ఎంత చిన్నాభిన్నంగా ఉన్నామో ప్రపంచానికి తెలియకూడదని. మనం నవ్వుతాం, ఎందుకంటే మన ప్రియమైన వారు మన వల్ల ఆందోళన చెందకూడదని. కాని ఈ చిరునవ్వు నెమ్మదిగా ఒక పెద్ద భారంగా మారుతుంది. నిజమైన ఆధ్యాత్మిక మార్గం మనకు నేర్పుతుంది, నీ బాధను అణుచివేయకు, దాన్ని అర్థం చేసుకో. నీ కన్నీళ్ల నుండి పారిపోకు, వాటిని ప్రవహించనివ్వు. మరియు అవి ఎక్కడి నుండి వస్తున్నాయో చూడు. నువ్వు నీ బాధను ఎలాంటి తీర్పు లేకుండా, దానిని మంచి లేదా చెడు అనకుండా కేవలం చూడటం నేర్చుకున్నప్పుడు, జె కృష్ణమూర్తి చెప్పినట్లు సాక్షిభావంతో చూడటం, అప్పుడు ఆ బాధ యొక్క పట్టు నీపై సడలిపోతుంది. బాధ శక్తి యొక్క ఒక రూపమే, మరియు నువ్వు దానిని నీ పూర్తి చైతన్యంతో, నీ పూర్తి అంగీకారంతో చూసినప్పుడు అది రూపాంతరం చెందడం మొదలవుతుంది. బొగ్గుముక్క అధిక పీడనం మరియు వేడికి గురై వజ్రంగా మారినట్లే బాధను ఎరుక అనే అగ్నిలో కాల్చినప్పుడు ఆ బాధే నీ అవగాహనగా, నీ కరుణగా, నీ శక్తిగా మారుతుంది. అదే దారిలో ప్రయాణించిన వారి బాధను నువ్వు మరింత బాగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తావు. ఒక సాధువును ఎవరో అడిగారు, మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటారు? సాధువు చెప్పాడు, నేను నడిచినప్పుడు కేవలం నడుస్తాను, నేను తిన్నప్పుడు కేవలం తింటాను, నాకు కోపం వచ్చినప్పుడు నేను ఆ కోపాన్ని చూస్తాను. నీ ప్రతి భావోద్వేగం పట్ల జాగరూకంగా ఉండటమే ముక్తికి మార్గం. ఈ జాగరూకతను నీ దైనందిన జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నించు. నువ్వు ఉదయం టీ తాగుతున్నప్పుడు కేవలం టీ తాగు, దాని రుచిని, దాని వేడిని, దాని రంగును అనుభూతి చెందు. ఆ సమయంలో భవిష్యత్తు చింతలో లేదా గతం యొక్క పశ్చాత్తాపంలో మునిగిపోకు. నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వారిని విను, కేవలం సమాధానమివ్వడానికి కాదు, అర్థం చేసుకోవడానికి. ఈ అభ్యాసం నెమ్మదిగా నీ మనస్సును వర్తమాన క్షణంలో నిలపడం నేర్పుతుంది, మరియు శాంతి అంతా ఈ వర్తమాన క్షణంలోనే దాగి ఉంది. కొన్నిసార్లు మనం ఎవరినైనా క్షమించేది వారు సరైన వారని కాదు, మన హృదయం ఇకపై ఏ భారాన్ని మోయాలనుకోవడం లేదని. క్షమ అనేది ఇతరుల కోసం కాదు, మన కోసం మనమిచ్చుకునే బహుమతి. మనం ఎవరి పట్లైనా
కోపం, ద్వేషం లేదా ఫిర్యాదును మన మనస్సులో పట్టుకుని ఉన్నంతకాలం మనం ఆ వ్యక్తితో ఒక అదృశ్య గొలుసుతో, ఒక ప్రతికూల శక్తి యొక్క దారంతో బంధించబడి ఉంటాం. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ భారం మనతో పాటే వస్తుంది. అది మన వర్తమాన క్షణం యొక్క అందాన్ని నాశనం చేస్తుంది. అది మన మనస్సును చెదపురుగులా తినేస్తుంది. చాలామంది అనుకుంటారు క్షమించడమంటే జరిగింది మర్చిపోవడం లేదా దాన్ని సమర్థించడమని. ఇది పూర్తిగా తప్పు. క్షమించడం యొక్క సరళమైన అర్థం ఆ సంఘటనకు, ఆ జ్ఞాపకానికి నా శాంతిని భంగపరిచే అనుమతిని ఇవ్వడం. నేను ఆపేశాను. ఇది నీ మనస్సు అనే తోట నుండి నీ పువ్వుల పోషనంతా లాగేస్తున్న విషపు మొక్కను పెకిలించి పారేయడం లాంటిది. ఇది నీ మనస్సును ఆ విషం నుండి, ఆ చేదు నుండి విముక్తి చేసే ఒక చైతన్య ప్రక్రియ. ఇది కర్మ యొక్క చాలా లోతైన నియమాన్ని అర్థం చేసుకోవడం. మీరు ఎవరి పట్లైనా ద్వేషం పెంచుకున్నప్పుడు మీరు ఒక కర్మ బంధాన్ని ఏర్పరుచుకుంటారు. మీ శక్తిలో ఒక భాగం నిరంతరం ఆ వ్యక్తి వైపు ప్రవహిస్తూ ఉంటుంది. మీరు ఎవరినైనా క్షమించినప్పుడు మీరు ఆ కర్మ బంధాన్ని తెంచుకుంటారు. మీరు మిమ్మల్నే కాకుండా ఆ వ్యక్తిని కూడా మీ ప్రతికూల శక్తి నుండి విముక్తి చేస్తారు. ఇది ఆత్మప్రేమ యొక్క గొప్ప కార్యం. ఇలా అర్థం చేసుకోండి. మీరు మీ చేతిలో ఒక మండుతున్న బొగ్గును పట్టుకొని ఎదుటివాడు కాలిపోవాలని ఆశిస్తున్నారు. కానీ కాలుతున్నది ఎవరు? కాలుతున్నది మీరే. క్షమ అనేది ఆ మండుతున్న బొగ్గును పారేయడమే. ఇది ఇకపై నన్ను నేను కాల్చుకోను అనే నిర్ణయం. కొన్ని సంబంధాలు విరిగిపోవు. అవి కేవలం నెమ్మదిగా నిశ్శబ్దమైపోతాయి. మరియు ఒకరోజు ఇప్పుడక్కడ జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి, మనుషులు కాదని గ్రహిస్తాం. ఈ నిశ్శబ్దం సంభాషణ లోపానికి ఒక విచారకరమైన ఫలితం. అహంకారం ఎంత పెద్దదైపోతుందంటే మనం మన మాట చెప్పడానికి లేదా ఇతరుల మాట వినడానికి వెనుకాడినప్పుడు హృదయాల మధ్య దూరం పెరగడం మొదలవుతుంది. అవతలివారు అర్థం చేసుకోవాలని మనం అనుకుంటాం. అవతలివారు కూడా అదే ఆశిస్తారు. ఈ అనుకోవడం మరియు ఆశించడం అనే నిశ్శబ్ద ఆటలో సంబంధం ఊపిరాడక చనిపోతుంది. నిజమైన సంబంధం అవగాహనపై ఆధారపడి ఉంటుంది మరియు అవగాహన ఎల్లప్పుడూ స్పష్టమైన మరియు నిజాయితీగల సంభాషణ నుండి వస్తుంది. మన భావాలను గౌరవప్రదంగా ఎలా వ్యక్తపరచాలో మరియు ఇతరుల భావాలను సమర్థించుకోకుండా ఓపికగా ఎలా వినాలో మనం నేర్చుకోవాలి. జైన దర్శనంలో అనేకాంతవాదం అనే అద్భుతమైన సిద్ధాంతం ఉంది. దీని అర్థం సత్యానికి అనేక కోణాలు ఉంటాయని. దీనిని ఒక కథతో అర్థం చేసుకుందాం. కొంతమంది అంధులు ఒక ఏనుగును తాకుతారు. కాలు తాకినవాడు ఏనుగు స్తంభంలా ఉందని అంటాడు. తోక తాకినవాడు ఏనుగు తాడులా ఉందని అంటాడు. తొండం తాకినవాడు ఏనుగు పాములా ఉందని అంటాడు. వారందరూ వారి వారి స్థానాల్లో సరైనవారే. కాని వారందరూ తప్పు, ఎందుకంటే వారికి పూర్తి సత్యం తెలియదు. సంబంధాలలో కూడా మనమందరం ఆ అంధులలాంటివాళ్లమే. మనం కేవలం మన దృక్కోణాన్ని, మన సత్యాన్నే పరమసత్యంగా భావించి పోరాడుతూ ఉంటాం. మనం ఒక్క క్షణం ఆగి అవతలి వ్యక్తికి కూడా తనదైన దృక్కోణం ఉండవచ్చని, అది అతని పరిస్థితులు, అతని అనుభవాలు మరియు అతని అవగాహనపై ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకుంటే చాలా వివాదాలు అసలు పుట్టవు. ఈ అవగాహన మనల్ని మరింత సహనశీలురుగా మరియు కరుణామయులుగా చేస్తుంది. తదుపరిసారి ఎవరితోనైనా విభేదం వస్తే పోరాడటానికి బదులుగా ఇలా అడగడానికి ప్రయత్నించండి. నువ్వు ఎందుకలా భావిస్తున్నావో నాకు వివరించగలవా? నేను నీ దృక్కోణాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఒక్క చిన్న వాక్యం పెద్ద పెద్ద తుఫానులను శాంతపరచగలదు. నువ్వు ఇతరుల అంచనాలను నెరవేరుస్తూ నీ అంచనాలను నువ్వే కోల్పోయినప్పుడు ఒకరోజు ఒంటరిగా కూర్చుని ఏడవడం కూడా ఒక ధైర్యమే, ఓటమి కాదు. సమాజం మనకు ఏడవడం బలహీనతకు చిహ్నమని నేర్పింది, ముఖ్యంగా పురుషులకు. మగపిల్లలు ఏడవరు. ఇది చాలా హింసాత్మకమైన మరియు అమానవీయమైన ఆలోచన. ఇది మనల్ని మన భావోద్వేగాల నుండి వేరు చేస్తుంది. ఏడవడం ఒక సహజమైన, ఆరోగ్యకరమైన ప్రక్రియ. మన లోపల అణిచివేయబడిన భావాలను, దుఃఖాన్ని, ఒత్తిడిని బయటకు తీసే శారీరక మరియు మానసిక మార్గం. మేఘాలు బరువెక్కినప్పుడు వర్షించి తేలికపడినట్లు మనస్సు బాధ మరియు నిరాశతో బరువెక్కినప్పుడు అది కన్నీళ్ల ద్వారా వర్షించి తేలికపడాలని కోరుకుంటుంది.
నీ కన్నీళ్లను ఆపడమంటే మరుగుతున్న పాత్రపై మూతపెట్టి నొక్కి ఉంచడం లాంటిది. కొంతకాలమది అణిచివేయబడుతుంది, కాని ఒకరోజు అది ఒక పెద్ద పేలుడుతో పగులుతుంది. అది కోపం, నిరాశ, అధిక రక్తపోటు లేదా మరేదైనా మానసిక లేదా శారీరక వ్యాధి రూపంలో వ్యక్తమవుతుంది. కాబట్టి ఎప్పుడు మనస్సు బరువుగా అనిపించినా, ఒంటరిగానైనా సరే నిన్ను నువ్వు పూర్తిగా ఏడవడానికి అనుమతించు. ఇది ఆత్మకరుణ యొక్క లోతైన కార్యం. ఇది నీకు నువ్వు ఇలా చెప్పుకునే మార్గం. అవును, నాకు నొప్పిగా ఉంది, నేను మనిషిని, మరియు నాకు నా ప్రతి భావోద్వేగాన్ని అనుభవించే పూర్తి హక్కు ఉంది. నువ్వు పడిపోయి లేవడానికి నిరాకరించినప్పుడు ఓటమి వస్తుంది. ఏడ్చి మౌనంగా ఉండటం ఓటమి కాదు, నీ ఆత్మను శుభ్రపరుచుకుని తేలికపడి మళ్లీ ఒక కొత్త ప్రారంభానికి సిద్ధం కావడం. ఏడ్చిన తర్వాత కలిగే శాంతి శరీరం మరియు మనస్సు ఒక భారాన్ని దించుకున్నాయనడానికి నిదర్శనం. కొంతమంది మనల్ని మర్చిపోయేది మనం వారికి ప్రత్యేకమైన వారమని కాదు, మనం వారిని వారు కూడా అర్థం చేసుకోలేని సమయంలో ఆదుకున్నాం కాబట్టి. వారు కుదుటపడి బలపడినప్పుడు మన ఉనికి వారికి వారి ఆ చెడ్డ బలహీనమైన సమయాన్ని గుర్తుచేస్తుంది. మరియు ఎవరూ తమ బలహీనతను గుర్తుంచుకోవాలనుకోరు, అందుకే వారు మన నుండి దూరమవుతారు. ఇందులో వ్యక్తిగతంగా బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించావు, నువ్వు పడిపోతున్న వారికి చెయ్యూతనిచ్చావు, అది ఒక పుణ్యకర్మ. ఇప్పుడు ఆ వ్యక్తి కృతజ్ఞత చూపకపోయినా లేదా నిన్ను మర్చిపోయినా అది అతని కర్మ, నీది కాదు. గీత యొక్క అమర సందేశం ఇక్కడ మళ్లీ సందర్భోచితంగా మారుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు అధికారం కేవలం కర్మ చెయ్యడంలోనే ఉంది, దాని ఫలంలో ఎప్పుడూ లేదు. నువ్వు నిస్వార్థ భావంతో ఎవరికైనా సహాయం చేశావు, నీ కర్మ అక్కడితో పూర్తయింది. ఇప్పుడు ఆ తరువాత ఆ వ్యక్తి ఏం చేస్తాడో అది అతని ప్రయాణం, అతని అవగాహన, అతని కర్మబంధం. నువ్వు నీ మంచితనానికి లెక్కలు రాసే గుమాస్తావి కాదు. నువ్వు ఎలాంటి అంచనాలు లేకుండా ఇవ్వడం నేర్చుకున్నప్పుడు, ఇవ్వడమే ఒక ఆనందంగా మారినప్పుడు ఎవరూ నిన్ను నిరాశపరచలేరు. నువ్వు ఒక మేఘంలా మారిపోతావు. అది కేవలం వర్షిస్తుంది, నీరు రాతిపై పడుతుందా లేదా సారవంతమైన భూమిపై పడుతుందా అని చూడకుండా. మేఘం ఎప్పుడూ తన నీరు వృధా అవుతుందని ఆలోచించదు, వర్షించడమే దాని ఆనందం. ఈ భావాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించు. ఎప్పుడు మంచి పని చేసినా అది చేసి మర్చిపో, దానిని పరమాత్మ పాదాల వద్ద సమర్పించు. దీనివల్ల నీలో అహంకారం పుట్టదు మరియు నిరాశకు కారణముండదు. సంబంధం ఎంత భారంగా మారుతుందంటే, నవ్వడం కూడా ఒక తప్పనిసరి అనిపించినప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోవడం పెరికితనం కాదు, ఆత్మగౌరవం. మనం తరచుగా సామాజిక ఒత్తిడి, సంప్రదాయాలు లేదా ప్రజలు ఏమనుకుంటారో అనే భయంతో విషపూరితమైన మరియు చనిపోయిన సంబంధాలను కూడా మోస్తూ ఉంటాం. మనం మన ఆత్మను, మన సంతోషాన్ని, మన మానసిక శాంతిని ప్రతిరోజూ గొంతు నులుముతూ ఉంటాం, కేవలం ఒక అబద్ధపు సామాజిక ప్రతిష్టను కాపాడుకోవడానికి. ఇది మన పట్ల మనం చేసుకునే అతిపెద్ద హింస. మహావీర స్వామి అహింసను పరమధర్మంగా చెప్పారు. ఈ అహింస కేవలం ఇతరుల పట్ల శారీరక హింస చెయ్యకపోవడానికే పరిమితం కాదు. దీని లోతైన అర్థం మనసు, వాక్కు మరియు కర్మల ద్వారా ఏ జీవికి కష్టం కలిగించకపోవడం, మరియు ఆ జీవులలో మొదట నువ్వే వస్తావు. నిరంతరం అవమానించబడే, నీ భావాలు అణచివేయబడే, నీ ఉనికి తిరస్కరించబడే, నీ ఉనికికి ప్రాముఖ్యత లేని సంబంధంలో నువ్వున్నప్పుడు నువ్వు ప్రతిక్షణం ఆత్మహింస చేసుకుంటున్నావు. అలాంటి సంబంధం నుండి బయటకు రావడం ఆత్మగౌరవం వైపు మొదటి మరియు అత్యంత సాహసోపేతమైన అడుగు. ఇది నీకు నువ్వు ఇలా చెప్పుకునే మార్గం. నేను విలువైనవాడిని, దాన్ని, నేను గౌరవానికి అర్హుడిని, దాన్ని, మరియు నేను మెరుగైన దానికి అర్హుడిని, దాన్ని. ఇది పిరికితనం కాదు, ఇది నిజమైన ధైర్యం. ఇది ఒక చెట్టు యొక్క ఎండిపోయిన ఆకులాంటిది. దానికి తన సమయం పూర్తయ్యిందని మరియు కొత్త చిగురులు రావాలంటే కొమ్మ నుండి విడిపోవాల్సిందని తెలుసు. నీ జీవితంలో కొత్త చిగురులకు అవకాశమివ్వడానికి కొన్నిసార్లు పాత, ఎండిన ఆకులను రాల్చాల్సిందే. కొన్నిసార్లు మనిషి అత్యధికంగా చిన్నాభిన్నమయ్యేది అతను తనను తాను అత్యధికంగా కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడే.
ఇది ఒక విరుద్ధాభాసలా అనిపిస్తుంది, కాని ఇది నిజం. ఎందుకంటే మనం తప్పుడు విషయాలను కూడగట్టుకోవడంలో నిమగ్నమయ్యుంటాం. మన చిన్నాభిన్నం లోపల ఉంటుంది, మన మనసులో, మన ఆత్మలో. మరియు మనం దాన్ని బయటి వస్తువులతో నింపడానికి ప్రయత్నిస్తాం. సంబంధాలను సరిచెయ్యడంలో, పనిలో మనల్ని మనం ముంచెత్తడంలో, సామాజిక ప్రతిష్టను పెంచుకోవడంలో. అయితే అసలైన చిన్నాభిన్నం మన లోపల జరుగుతూ ఉంటుంది. మనం మన మనశ్శాంతిపై శ్రద్ధ పెట్టకుండా అంతా బాగానే ఉంది అని ప్రపంచానికి చూపించడంలో మన శక్తిని మొత్తం వెచ్చిస్తాం. మన ఇంటి పునాదే బలహీనంగా, పగుళ్లతో నిండి ఉంటే మనం బయటి గోడలకు ఎంత అందమైన పెయింట్ వేసినా ఆ ఇల్లు ఒకరోజు కూలిపోతుందని మనం మర్చిపోతాం. అన్నింటికన్నా ముందు మనల్ని మనం కూడగట్టుకోవడం ముఖ్యం. మరియు మనల్ని మనం కూడగట్టుకోవడమంటే మన చెల్లాచెదురైన చైతన్యాన్ని తిరిగి మన కేంద్రంలోకి తీసుకురావడం, మన మనస్సును అర్థం చేసుకోవడం, మన భావాలను అంగీకరించడం మరియు మన అంతర్గత శాంతికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం. ఇదే మనల్ని మనం కూడగట్టుకోవడానికి సరైన మార్గం. నువ్వు లోపలి నుండి ప్రశాంతంగా, స్థిరంగా ఉన్నప్పుడు బయటి ప్రపంచంలోని ఏ తుఫాను నిన్ను కూల్చలేదు. నువ్వు లోతైన సముద్రంలా అవుతావు. దాని ఉపరితలంపై అలలు లేస్తాయి, పడతాయి, కాని లోతుల్లో ఎల్లప్పుడూ అపారమైన శాంతి ఉంటుంది. గీతలో ఈ స్థితినే స్థితప్రజ్ఞ అన్నారు. ఎవడి బుద్ధి స్థిరపడిందో వాడు సుఖంలో అతిగా సంతోషపడడు, దుఃఖంలో అతిగా దుఃఖపడడు. ఈ స్థితిని పొందడానికి ధ్యానం, స్వాధ్యాయం, నిన్ను నువ్వు చదువుకోవడం, అర్థం చేసుకోవడం మరియు సత్సంగం, సత్యంతో కలిసి ఉండడం చాలా సహాయపడతాయి. ప్రతిరోజు కొంత సమయం కేవలం నీతోనే గడుపు. ఏ మొబైల్ లేదా టీవీ లేకుండా కేవలం నిశ్శబ్దంగా కూర్చుని నీ శ్వాసను గమనించు. ఈ చిన్న క్రియ నెమ్మదిగా నీ చెల్లాచెదురైన శక్తిని కూడగట్టి నిన్ను నీ కేంద్రంలోకి తీసుకువస్తుంది. కొన్ని వస్తువులు కోల్పోయిన తరువాతే మనకు వాటి అసలు విలువ తెలుస్తుంది. మరియు కొంతమందిని కోల్పోయిన తరువాతే మనకు మన విలువ తెలుస్తుంది. ఇది జీవితంలోని ఒక చేదు కాని అవసరమైన పాఠం. వస్తువులు మన దగ్గర ఉన్నంతకాలం మనం వాటిని తేలిగ్గా తీసుకుంటాం, గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఎవరైనా మన జీవితంలో ఉన్నప్పుడు మనం వారి ఉనికికి ఎంతగానో అలవాటు పడిపోతామంటే వారిని గౌరవించడం, వారి పట్ల కృతజ్ఞత వ్యక్తం చేయడం మర్చిపోతాం. కాని వారు వెళ్ళిపోయినప్పుడు ఏర్పడిన శూన్యం మనకు వారి అసలు విలువను నేర్పుతుంది. అదే విధంగా ఎవరైనా మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మొదట మనం పూర్తిగా విరిగిపోతాం. వారి లేకుండా మనం బ్రతకలేమని, మన ఉనికి అసంపూర్ణమైపోయిందని అనిపిస్తుంది. కాని నెమ్మదిగా అదే ఒంటరితనంలో, అదే బాధ అనే కొలిమిలో కాలి మనం మనతో మనం కనెక్ట్ అవ్వడం నేర్చుకుంటాం. మనం మన అంతర్గత శక్తిని గుర్తిస్తాం. మనం మర్చిపోయిన మన హాబీలను పూర్తి చేస్తాం. మనం ఆ సంబంధంలో ఉన్నప్పుడు చెయ్యలేకపోయినవన్నీ చేస్తాం. అప్పుడు మనకు మొదటిసారిగా మనకంటూ ఒక విలువ ఉందని, మనకంటూ ఒక ఉనికి ఉందని, అది ఎవరిపైన ఆధారపడి లేదని తెలుస్తుంది. ఇది బాధాకరమైన ప్రక్రియ, కాని ఇది మనల్ని బానిస నుండి యజమానిని చేస్తుంది. ఇది మన సంతోషానికి మూలం, ఆనందానికి ఊట మన లోపలే ఉందని, మరి ఎవరిలోనూ లేదని నేర్పుతుంది. ఆ బాధను ఒక గురువలా చూడు. అది నీకు ఒక చాలా విలువైన పాఠం నేర్పడానికి వచ్చింది. పాఠం పూర్తయినప్పుడు గురువు వెళ్ళిపోతాడు మరియు నువ్వు మునుపటి కంటే జ్ఞానిగా, బలంగా మారుతావు. ప్రతిసారి నువ్వు ఇప్పుడు కుదుటపడ్డానని అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న మాట, ఒక పాట, ఒక సువాసన, ఒక ముఖం మళ్ళీ అదే పాతగాయాన్ని రేపుతుంది. ఇది గాయం ఇంకా పూర్తిగా మానలేదని, దానిపై కేవలం ఒక పెచ్చు కట్టిందని చూపిస్తోంది. జ్ఞాపకాలు మనస్సు యొక్క ఉపరితలం కింద అపస్మారక స్థితిలో దాగి ఉంటాయి మరియు సరైన అవకాశం దొరికినప్పుడు, నువ్వు బలహీనంగా లేదా ఒంటరిగా ఉన్నప్పుడు అవి పైకి వస్తాయి. దీనికి పరిష్కారం ఈ జ్ఞాపకాలతో పోరాడటం లేదా వాటిని బలవంతంగా మర్చిపోవడం కాదు. ఎందుకంటే నువ్వు దేనితోనైనా ఎంత పోరాడితే అది అంత బలంగా మారుతుంది. దీనికి పరిష్కారం అంగీకారం మరియు సాక్షిభావం. ఎప్పుడు పాత జ్ఞాపకం వచ్చినా దానిని రానివ్వు. దానిని ఒక అతిథిలా చూడు. అది వచ్చింది మరియు కొద్దిసేపట్లో వెళ్ళిపోతుంది. దానితో కలవకు, దాని కథలో కొట్టుకోకు. కేవలం దానిని నువ్వు ఆకాశంలో మేఘాలను చూస్తున్నట్లు చూడు. మేఘాలు వస్తాయి, ఆగుతాయి మరియు వెళ్ళిపోతాయి. ఆకాశానికి ఏమీ తేడా పడదు. నువ్వే ఆ ఆకాశం, జ్ఞాపకాలే ఆ మేఘాలు. కేవలం దానిని చూడు. శరీరంలో ఎలాంటి స్పందన కలుగుతోందో అనుభూతి చెందు మరియు దానిని వెళ్ళనివ్వు. నెమ్మదిగా ఆ జ్ఞాపకాల బాధ తగ్గిపోయిందని నువ్వు కనుగొంటావు.
అవి ఇప్పుడు నిన్ను అంతగా ఇబ్బంది పెట్టవు. ఇది ఒక అభ్యాసం. దీనిని మైండ్ఫుల్నెస్ లేదా విపశ్యన అంటారు. వచ్చేపోయే ప్రతి ఆలోచన మరియు భావన పట్ల కేవలం జాగరూకతతో ఉండటం, ఎలాంటి ప్రతిచర్య లేకుండా, ఎలాంటి కథనో అల్లకుండా. ఈ అభ్యాసం నెమ్మదిగా నీ మనస్సును ప్రశాంతంగా మరియు నిర్మలంగా చేస్తుంది. నువ్వు ఈ అభ్యాసంలో లోతుగా వెళ్ళినప్పుడు నువ్వు ఆ జ్ఞాపకాలకు కూడా ధన్యవాదాలు చెప్పగలవని కనుగొంటావు. ఎందుకంటే వాటి వలనే నువ్వు ఇంత లోతుగా వెళ్ళగలిగావు, నిన్ను నువ్వు అర్థం చేసుకోగలిగావు. నువ్వు అందరికోసం నిన్ను నువ్వు చిన్నబుచ్చుకుంటూ, నీ అవసరాలను చంపుకుంటూ అలిసిపోయినప్పుడు ఒకరోజు నీ మనస్సు, నీ ఆత్మ నిశ్శబ్దంగా ఇలా అంటుంది, ఇక చాలు, ఇకపై నాకోసం బ్రతకాలి. ఇది చాలా పవిత్రమైన మరియు ముఖ్యమైన మలుపు. ఇది నువ్వు ఇతరులను సంతోషపెట్టే నిరర్ధకమైన మరియు అంతులేని ప్రయత్నం నుండి బయటపడి ఆత్మప్రేమ మరియు ఆత్మగౌరవం యొక్క ప్రయాణాన్ని ప్రారంభించే క్షణం. నీకోసం బ్రతకడమంటే స్వార్థంగా లేదా ఆత్మకేంద్రీకృతంగా ఉండటం కాదు. సమాజం మనకు చెప్పినట్లు దీని అర్థం నీ పరిమితులను గుర్తించి వాటిని గౌరవించటం. దీని అర్థం నీ మనస్సు అవ్వు అనడానికి సిద్ధంగా లేనప్పుడు కాదు అని చెప్పడం నేర్చుకోవడం. దీని అర్థం నీ శారీరక, మానసిక మరియు భావోద్వేగ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం. నువ్వు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకున్నప్పుడే నువ్వు ఇతరులను కూడా నిజమైన అర్థంలో జాగ్రత్తగా చూసుకోగలదు. ఒక ఖాళీ పాత్ర ఏమి ఇవ్వగలదు? ఆరిపోయిన దీపం మరో దీపాన్ని ఎలా వెలిగించగలదు? ముందు నీ పాత్రను నింపుకోవాలి. నీకోసం బ్రతకడమంటే నిన్ను నువ్వు ప్రేమ, గౌరవం మరియు కరుణతో నింపుకోవడం. తద్వారా నువ్వు అదే ప్రేమ, గౌరవం మరియు కరుణను ఇతరులకు కూడా స్వేచ్ఛగా, ఎలాంటి అంచనాలు లేకుండా ఇవ్వగలవు. మీరు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర పరిస్థితిలో మొదట మీ ఆక్సిజన్ మాస్క్ ధరించండి, ఆ తర్వాత ఇతరులకు సహాయం చేయండి అని ప్రకటిస్తారు. జీవితంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. మొదట నిన్ను నువ్వు భావోద్వేగపరంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా, బలంగా మార్చుకో. అప్పుడే నువ్వు ఇతరులకు నిజమైన ఆసరాగా నిలబడగలవు. ఒక ఖాళీ పాత్ర ఇతరులకు ఏమి ఇవ్వగలదు? ఆరిపోయిన దీపం మరో దీపాన్ని ఎలా వెలిగించగలదు? ముందు నీ పాత్రను నింపుకోవాలి. నీకోసం బ్రతకడమంటే నిన్ను నువ్వు ప్రేమ, గౌరవం మరియు కరుణతో నింపుకోవడం. తద్వారా నువ్వు అదే ప్రేమ, గౌరవం మరియు కరుణను ఇతరులకు కూడా స్వేచ్ఛగా, ఎలాంటి అంచనాలు లేకుండా ఇవ్వగలవు. మీరు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర పరిస్థితిలో మొదట మీ ఆక్సిజన్ మాస్క్ ధరించండి, ఆ తర్వాత ఇతరులకు సహాయం చెయ్యండి అని ప్రకటిస్తారు. జీవితంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. మొదట నిన్ను నువ్వు భావోద్వేగపరంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా, బలంగా మార్చుకో. అప్పుడే నువ్వు ఇతరులకు నిజమైన ఆసరాగా నిలబడగలవు. ఒక ఖాళీ పాత్ర ఇతరులకు ఏమి ఇవ్వగలదు? ఆరిపోయిన దీపం మరో దీపాన్ని ఎలా వెలిగించగలదు? ముందు నీ పాత్రను నింపుకోవాలి. నీకోసం బ్రతకడమంటే నిన్ను నువ్వు ప్రేమ, గౌరవం మరియు కరుణతో నింపుకోవడం. తద్వారా నువ్వు అదే ప్రేమ, గౌరవం మరియు కరుణను ఇతరులకు కూడా స్వేచ్ఛగా, ఎలాంటి అంచనాలు లేకుండా ఇవ్వగలవు. మీరు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర పరిస్థితిలో మొదట మీ ఆక్సిజన్ మాస్క్ ధరించండి, ఆ తర్వాత ఇతరులకు సహాయం చెయ్యండి అని ప్రకటిస్తారు. జీవితంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. మొదట నిన్ను నువ్వు భావోద్వేగపరంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా, బలంగా మార్చుకో. అప్పుడే నువ్వు ఇతరులకు నిజమైన ఆసరాగా నిలబడగలవు. ఒక ఖాళీ పాత్ర ఇతరులకు ఏమి ఇవ్వగలదు? ఆరిపోయిన దీపం మరో దీపాన్ని ఎలా వెలిగించగలదు? ముందు నీ పాత్రను నింపుకోవాలి. నీకోసం బ్రతకడమంటే నిన్ను నువ్వు ప్రేమ, గౌరవం మరియు కరుణతో నింపుకోవడం. తద్వారా నువ్వు అదే ప్రేమ, గౌరవం మరియు కరుణను ఇతరులకు కూడా స్వేచ్ఛగా, ఎలాంటి అంచనాలు లేకుండా ఇవ్వగలవు. మీరు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర పరిస్థితిలో మొదట మీ ఆక్సిజన్ మాస్క్ ధరించండి, ఆ తర్వాత ఇతరులకు సహాయం చెయ్యండి అని ప్రకటిస్తారు. జీవితంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. మొదట నిన్ను నువ్వు భావోద్వేగపరంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా, బలంగా మార్చుకో. అప్పుడే నువ్వు ఇతరులకు నిజమైన ఆసరాగా నిలబడగలవు. కొన్నిసార్లు ఎవరైనా తమ హద్దులు దాటి నీకోసం ఏదైనా చేస్తారు, మరియు ఒకరోజు అదే వ్యక్తి కోపంతో లేదా నిరాశతో నాకోసం నువ్వేం చేశావ్ అని అనేస్తాడు. ఈ వాక్యం ఏ సున్నితమైన వ్యక్తికైనా అత్యంత లోతైన గాయాలలో ఒకటి. ఇది ఎందుకు అంత బాధపెడుతోందంటే ఇది మన గొప్ప త్యాగాన్ని, మన లోతైన ప్రేమను ప్రశ్నిస్తుంది. కానీ ఇక్కడ కూడా మనం గీతలోని అదే శాశ్వత ఉపదేశాన్ని గుర్తుంచుకోవాలి.
కర్మ చెయ్యి, ఫలాన్ని ఆశించకు. నువ్వు ఏది చేసినా అది ఆ క్షణంలో నీ ధర్మం, నీ ప్రేమ, నీ కరుణ. నువ్వు అది ఏ కృతజ్ఞత కోసమో, లేదా భవిష్యత్తులో ఏదైనా పొందడానికో, లేదా ప్రశంసలు వినడానికో చెయ్యలేదు. నువ్వు నిజమైన నిస్వార్థంతో చేసి ఉంటే ఇతరుల మాటలు నిన్ను అంతగా గుచ్చుకోవు. మనలో ఎక్కడో ఒకచోట మన త్యాగాన్ని ప్రశంసిస్తారని, గుర్తుంచుకుంటారని, లెక్కిస్తారని ఆశ దాగి ఉన్నప్పుడే బాధ కలుగుతుంది. ఈ ఆశ భగ్నమైనప్పుడు మనకు నొప్పి వస్తుంది. కాబట్టి ఇవ్వడంలోని ఆనందం కోసం ఇవ్వు, పొందాలనే ఆశతో కాదు. పువ్వు తన సువాసనను ఎవరైనా మెచ్చుకుంటారని వెదజల్లదు. అది కేవలం వికసించి పరిమళిస్తుంది. ఎందుకంటే అదే దాని స్వభావం. నీ స్వభావాన్ని ఇచ్చేవాడిగా చేసుకో, అడిగేవాడిగా కాదు. నువ్వు దాతగా మారినప్పుడు నువ్వు చక్రవర్తి అవుతావు. భిక్షగాడు ఎప్పుడూ దుఃఖిస్తూనే ఉంటాడు. ఒకవేళ ఎవరైనా అలా అన్నా కూడా వారిపై కోపంగించుకోకు, కరుణ చూపు. ఆ వ్యక్తి బహుశా ఏదో లోతైన బాధలో లేదా నిరాశలో ఉండి అలా మాట్లాడుతున్నాడని అర్థం చేసుకో. అతను అన్న మాట అతని మనస్థితిని ప్రతిబింబిస్తుంది, నీ సత్యాన్ని కాదు. కొన్ని దూరాలు అవసరం. ఎందుకంటే ఎవరు మన దగ్గర ఉండటానికి మనల్ని లాగుతారో, మరియు ఎవరు కేవలం అవకాశాలతోనే నడుస్తారో తెలుసుకోవడానికి. నువ్వు ఎల్లప్పుడూ అందరి కోసం 24 గంటలు అందుబాటులో ఉన్నప్పుడు ప్రజలు నీ విలువను అర్థం చేసుకోరు. నీ ఉనికిని గాలి, నీరులా భావిస్తారు. దాని విలువ అది లేనప్పుడే తెలుస్తుంది. కొన్నిసార్లు కొంచెం దూరం జరగడం, కొంచెం మౌనం వహించడం అవసరం. నీ లేకపోవడాన్ని ఎవరు గ్రహిస్తారో చూడటానికి. నిజంగా నిన్ను ప్రేమతో, ఆత్మతో అనుసంధానమైనవాడు నీ దూరాన్ని సహించలేడు. అతను నిన్ను సంప్రదిస్తాడు, కారణమడుగుతాడు, నిన్ను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. మరియు కేవలం అవసరం, అలవాటు లేదా తన సౌకర్యం కోసం నీతో ఉన్నవాడికి నీ దూరం వల్ల ఎలాంటి తేడా పడదు. బహుశా అతను ఉపశమనం పొందుతాడు. ఇది ఒక రకమైన అగ్ని పరీక్ష. ఇది సంబంధాల సత్యాన్ని, వాటి నాణ్యతను బహిర్గతం చేస్తుంది. ఇది నీ అమూల్యమైన శక్తిని, నీ విలువైన సమయాన్ని మరియు నీ లోతైన భావాలను ఎక్కడ పెట్టాలో మరియు ఎక్కడి నుండి గౌరవంగా తొలగించుకోవాలో నీకు నేర్పుతుంది. ఇది నీకు, గుంపుకు మరియు కుటుంబానికి మధ్య ఉన్న తేడాను వివరిస్తుంది. గుంపు నీతో ఉన్నంతకాలం నీతో ఉంటుంది. కుటుంబం నువ్వు ఏ పనికి రానప్పుడు కూడా నీతో ఉంటుంది. నీ జీవితంలో కుటుంబాన్ని నిర్మించుకో, గుంపును కాదు. నువ్వు నిజాయితీపరుడువని, నీ ఉద్దేశం మంచిదని నువ్వు పదే పదే నిరూపించుకోవలసిన ప్రతి సంబంధం, అది సంబంధం కాదు, ఒక న్యాయస్థానంగా మారిపోయి ఉంటుంది. అక్కడ నువ్వు ఒక నేరస్తుడిలా బోనులో నిలబడి ఉంటావు, మరియు ఎదుటి వ్యక్తి న్యాయమూర్తిగా నీపై తీర్పు ఇస్తూ ఉంటాడు. ప్రేమ రుజువుల అడగదు, ప్రేమ కేవలం నమ్ముతుంది. ప్రేమ కళ్లలో ప్రతిబింబిస్తుంది. దానికి మాటల ఊతకర్రలు అవసరం లేదు. ప్రతి మాటకు వివరణ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, నీ ప్రతి కదలికపై అనుమానం వచ్చినప్పుడు, అక్కడ ప్రేమ యొక్క శక్తి నశించిపోయి దాని స్థానంలో అలసట, నిరాశ మరియు చేదు చోటు చేసుకుంటాయి. నిజమైన సంబంధమంటే నువ్వు ఎలా ఉన్నావో అలాగే నిన్ను పూర్తిగా అంగీకరించేది, నీ లోపాలతో, గొప్పదనాలతో సహా. నిన్ను నువ్వు మార్చుకోవడానికి బలవంతం చెయ్యని చోట, ప్రతి అడుగులో నిన్ను నువ్వు నిరూపించుకోవలసిన అవసరం లేని చోట. అలాంటి సంబంధం దొరకకపోతే ఒంటరిగా ఉండటం 1,00,000 రెట్లు మేలు. గొప్ప తత్వవేత్త సోక్రటీస్ చెప్పాడు, నిన్ను నువ్వు తెలుసుకో. మరియు ఈ ప్రయాణం, నిన్ను నువ్వు తెలుసుకునే ఈ అద్భుతమైన ప్రయాణం ఒంటరిగా ఉన్నప్పుడే ఉత్తమంగా, లోతుగా ఉంటుంది. నువ్వు నిన్ను తెలుసుకున్నప్పుడు, నువ్వు నీ ఆత్మ సంగీతాన్ని విన్నప్పుడు నీకు ఇంకెవరి ప్రమాణం, ఇంకెవరి చప్పట్లు అవసరం లేదు. నీ స్వంత అంగీకారమే సరిపోతుంది. నువ్వు నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు నువ్వు సరైన వ్యక్తులను నీవైపు ఆకర్షిస్తావు. నిన్ను నీ నిజాయితీ కోసం ప్రేమించేవారిని, నువ్వు ప్రపంచానికి చూపించడానికి ధరించిన ముసుగు కోసం కాదు. శ్రీకృష్ణుడు అంటాడు, నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ప్రతి సంకటాన్ని దాటావని, ప్రతి దట్టమైన చీకటిలో ఒక చిన్న దీపం వెలుగుతూనే ఉందని, మరియు ప్రతి పతనంలో ఏదో అదృశ్య శక్తి నిన్ను పైకి లేపిందని నువ్వు గ్రహించినప్పుడు అది నేనే అని తెలుసుకో. మరియు ఇప్పటి వరకు నిన్ను ఆదుకున్న నేను ఇక ముందు కూడా నీకు మార్గదర్శకుడిగా నీతోనే నడుస్తాను. నువ్వు కేవలం నడువు, నేను నీ ప్రతి అడుగులోనూ ఉన్నాను.
ఈ ఒక్క వాక్యంలో జీవితపు సంపూర్ణ సారం, సంపూర్ణ తత్వం మరియు సంపూర్ణ భరోసా దాగి ఉంది. విశ్వాసం. ఎప్పుడు మనసు భయపడినా, ఎప్పుడు భవిష్యత్తు అనిశ్చితంగా మసకగా అనిపించినా ఒక్కసారి నీ గతాన్ని చూడు. నువ్వు ఎంత అసాధ్యంగా అనిపించే కష్టాల నుండి గట్టెక్కి ఇక్కడికి వచ్చావో చూడు. ఆ సమయంలో కూడా ఇప్పుడంతా ముగిసిపోయిందని, ఇక దారి లేదని నీకు అనిపించింది. కాని అలా జరగలేదు. ఏదో ఒక దారి దొరికింది, ఏదో ఒక సహాయం అందింది, ఒక ఆలోచన మెరిసింది, ఒక స్నేహితుడు చెయ్యి పట్టుకున్నాడు, లేదా పరిస్థితులే మారిపోయాయి. ఆ సహాయం, ఆ దారి, ఆ శక్తి మరేదో కాదు, స్వయంగా పరమాత్ముడి, ఆ విశ్వ చైతన్యం యొక్క కృప. నువ్వు ఇంకా బలహీనంగా, అనుభవం లేకుండా ఉన్నప్పుడు నిన్ను ఆదుకున్న ఆ శక్తి ఇప్పుడు నీ చెయ్యి విడుస్తుందా? ఎప్పటికీ కాదు. భగవంతుని ప్రేమ లేదా ఆయన కృప ఏ షరతుపైన ఆధారపడి ఉండదు. అది శాశ్వతమైనది, అకారణమైనది, ధృవతారలా స్థిరమైనది. మన పని భయపడటం లేదా భవిష్యత్తు గురించి చింతించడం కాదు. మన పని వర్తమాన క్షణంలో పూర్తి జాగరూకతతో, నిజాయితీతో మన ఉత్తమమైన కర్మను చెయ్యడం మరియు ఫలితాన్ని ఆ పరమశక్తిపై పూర్తి విశ్వాసంతో వదిలివేయడం. ఈ నమ్మకమే భక్తి. ఈ సమర్పణే శాంతికి ద్వారం. నువ్వు ఈ నమ్మకంతో జీవించినప్పుడు నువ్వు జీవితమనే ఆటను ఒక నిర్భయమైన ఆటగాడిలా ఆడతావు, ఒక భయపడిన ప్రేక్షకుడిలా కాదు. ఓటమి, గెలుపు, సుఖం, దుఃఖం ఈ ఆటకు భాగమని నీకు తెలుసు. కాని నీ నిజ స్వరూపం ఈ ఆటకు అతీతమైనది, తాకబడనిది. నువ్వు ఆ శాశ్వత ఆత్మవు. నిన్ను ఏ శస్త్రము కోయలేదు, ఏ అగ్ని కాల్చలేదు, ఏ నీరు తడపలేదు, ఏ గాలి ఆరబెట్టలేదు. ఈ పరమ సత్యంలో స్థిరపడి జీవించు. అన్ని భయాలు, అన్ని చింతలు మరియు అన్ని దుఃఖాలు వాటంతట అవే చిన్నవిగా, ప్రాముఖ్యత లేనివిగా అనిపిస్తాయి. నీ లోపలే ఉన్న నీ నిజమైన శక్తిని నువ్వు గుర్తించు. నువ్వు అనంతమైన వాడివి, అపరిమితమైన వాడివి. నువ్వు భగవంతుని అంశవే. ఈ ప్రయాణాన్ని మరింత లోతుగా చేద్దాం. మనస్సు యొక్క మరో పెద్ద సమస్య పోలిక. మనం నిరంతరం మనల్ని ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. అతని దగ్గర మనకంటే పెద్ద ఇల్లు, మంచి కారు, మరింత విజయవంతమైన కెరియలుందని, లేదా అతని సంబంధాలు మనకంటే సంతోషంగా ఉన్నాయని చూస్తాం. ఈ పోలిక అసూయ, అసంతృప్తి మరియు న్యూనతాభావాన్ని పుట్టిస్తుంది. ప్రతి మనిషి ప్రయాణం ప్రత్యేకమైనదని, ప్రతి పువ్వు వికసించడానికి దానికంటూ ఒక సమయముంటుందని మనం మర్చిపోతాం. గులాబీని కలువతో పోల్చలేం, మల్లెను బంతితో పోల్చలేం. అన్నింటికీ వాటి అందం, వాటి సువాసన, వాటి ఉద్దేశమున్నాయి. నువ్వు నీ ప్రయాణంలో ఉన్నావు. నీ కర్మలు, నీ సంస్కారాలు, నీ పాఠాలు అన్నీ నీ స్వంతం. ఇతరుల ప్రయాణాన్ని చూసి నిరాశ చెందడానికి బదులుగా నీ ప్రయాణంపై దృష్టి పెట్టు. నిన్ను నిన్నటి కంటే మెరుగ్గా మార్చుకోవడానికి ప్రయత్నించు, ఇతరుల కంటే మెరుగ్గా కాదు. నీ ఏకైక పోటీ నువ్వే. నువ్వు ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఒక లోతైన శాంతిని అనుభవిస్తావు. నువ్వు ఇతరుల విజయంలో కూడా ఆనందించడం ప్రారంభిస్తావు. ఎందుకంటే విశ్వంలో దేనికీ కొరత లేదని నీకు తెలుసు. మరొకరి విజయం నీ విజయాన్ని తగ్గించదు. ఇది ఒక ఆరోగ్యకరమైన మానసికత. ఇది నిన్ను అసూయ అనే విషం నుండి కాపాడుతుంది. జీవితంలో మరో గొప్ప సత్యం మార్పు నియమం. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. యద్భావం తద్భవతి. పుట్టినదానికి నాశనం తప్పదు. సుఖమైన రోజులు ఎప్పుడూ ఉండవు, అలాగే దుఃఖమైన రోజులు కూడా ఎప్పుడూ ఉండవు. ఋతువులు మారతాయి, పగలు రాత్రి మారతాయి, మన స్థితులు మారతాయి. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. మనం ఈ మార్పు చెందే ప్రకృతిని అంగీకరించినప్పుడు మనం దేనికి అతిగా అతుక్కుపోము. సుఖం వస్తుంది, మనం దానిని ఆనందిస్తాం. కాని అది శాశ్వతం కాదని మనకు తెలుసు. కాబట్టి అది వెళ్ళిపోయినప్పుడు మనం ఎక్కువగా దుఃఖపడం. దుఃఖం వస్తుంది, మనం దానిని ఓపుకగా సహిస్తాం. ఎందుకంటే అది కూడా వెళ్ళిపోతుందని, అది కూడా శాశ్వతం కాదని మనకు తెలుసు. ఈ అవగాహన మనల్ని జీవితమనే నదిలో ఒక నైపుణ్యం గల నావికుడిలా చేస్తుంది. అతను అలలతో పాటు పైకి కిందకి వెళ్తాడు, కాని తన పడవ సమతుల్యతను కోల్పోడు. నది స్వభావం ప్రవహించడమేనని అతనికి తెలుసు, మరియు అతను ఆ ప్రవాహాన్ని ఆనందిస్తాడు, దానితో పోరాడడు. పోరాడేవాడు మునిగిపోతాడు.
అంగీకరించి సమతుల్యతతో ముందుకు సాగేవాడు గట్టెట్టుతాడు. ఒక లోతైన ప్రశ్న కూడా తలెత్తుతుంది. జీవిత లక్ష్యమేమిటి? మనమిక్కడ ఎందుకు ఉన్నాం? కేవలం డబ్బు సంపాదించడానికి, ఇల్లు కట్టడానికి, పిల్లలను కనడానికి మరియు చనిపోవడానికా? కాదు. ఇది జీవితపు బాహ్య నిర్మాణం కావచ్చు, దాని సారం కాదు. గొప్ప సాధువులు, మహర్షులు అందరూ ఒకే మాట చెబుతారు: జీవిత పరమ లక్ష్యం ఆత్మజ్ఞానం, నిన్ను నువ్వు తెలుసుకోవడం, నేను ఎవరు అని తెలుసుకోవడం. ఈ ప్రయాణం బయటి ప్రపంచం నుండి మొదలై లోపలి ప్రపంచంలో ముగుస్తుంది. మనం మన జీవితమంతా బయట పరిగెడుతూ ఉంటాం, జ్ఞానం కోసం, సంతోషం కోసం, ప్రేమ కోసం. చివరకు అలసిపోయి మనం లోపలికి తిరిగినప్పుడు మనం బయట వెతుకుతున్న నిధి మన లోపలే దాగి ఉందని కనుగొంటాం. శాంతి, ఆనందం, ప్రేమ ఇవన్నీ మన ఆత్మ యొక్క సహజ గుణాలు. మనం వాటిని ఎక్కడి నుంచో తీసుకురావలసిన అవసరం లేదు. కేవలం వాటిపై పడిన ధూళి పొరలను తొలగించాలి. ఈ ధూళి మన అహంకారం, మన వాసనలు, మన కోపం, మన అంచనాలది. ధ్యానం, ప్రార్థన, సేవ, స్వాధ్యాయం ఇవన్నీ ఈ ధూళిని శుభ్రం చేసే సాధనాలు. ఈ ధూళి శుభ్రపడే కొద్దీ మన ఆత్మ యొక్క నిజ స్వరూపం వ్యక్తమవడం మొదలవుతుంది. మనం ప్రశాంతంగా, ఆనందంగా, కరుణామయంగా ఉండడం ప్రారంభిస్తాం. ఇదే జీవిత సార్థకత. ఈ ప్రయాణంలో ఓపిక చాలా అవసరం. ఇది 2 నిమిషాల్లో తయారయ్యే నూడిల్స్ కాదు. ఇది ఒక మామిడి చెట్టును నాటడం లాంటిది. నువ్వు విత్తనం నాటుతావు, దానికి నీళ్లు పోస్తావు, ఎరువు వేస్తావు, దానిని కాపాడుతావు. ఆ తరువాత ఓపికగా ఎదురుచూస్తావు. చాలా సంవత్సరాల తరువాత దానికి ఫలాలు కాస్తాయి. ఆధ్యాత్మిక ప్రయాణం కూడా అలాంటిదే. నువ్వు ఈరోజు ధ్యానం చేయడం మొదలుపెట్టి రేపే నీకు జ్ఞానం లభిస్తుందని అనుకుంటే అలా జరగదు. నువ్వు నిరంతరం అభ్యాసం చెయ్యాలి, ఫలం గురించి చింతించకుండా. ప్రతిరోజు కొద్ది కొద్దిగా ప్రయత్నం చెయ్యాలి. ఒకరోజు నువ్వు మారిపోయావని కనుగొంటావు. ఏ విషయాలకైతే ముందు నీకు చాలా కోపం వచ్చేదో ఇప్పుడు వాటిపై నీకు చిరునవ్వు వస్తుంది. ఏ చింతలైతే నిన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదో అవి ఇప్పుడు నిన్ను తాకకూడలేవు. ఈ మార్పు ఎంత నెమ్మదిగా, సహజంగా జరుగుతుందంటే నీకు కూడా తెలియదు. ఇదే సాధన ఫలం. కాబట్టి నిరాశ చెందకు. నీ ప్రయాణంపై విశ్వాసం ఉంచు మరియు నిన్ను ఈ మార్గంలోకి తీసుకువచ్చిన ఆ పరమశక్తిపై విశ్వాసం ఉంచు. చివరగా ప్రేమ గురించి మరో లోతైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. నిజమైన ప్రేమ బంధించదు, విముక్తి చేస్తుంది. నీ ప్రేమ ఎవరికైనా పంజరంలా మారుతుంటే అది ప్రేమ కాదు, అధికారం, మోహం. నిజమైన ప్రేమ తెరిచిన ఆకాశంలా ఉంటుంది. అది పక్షికి ఎగరడానికి పూర్తి ఆకాశాన్ని ఇస్తుంది, దానిని బంధించి ఉంచదు. నిజమైన ప్రేమ అంటుంది, నువ్వు ఉన్నందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీ సంతోషంలోనే నా సంతోషముంది. ఆ సంతోషంలో నేను ఉన్నా లేకపోయినా. ఇది ప్రేమ యొక్క అత్యున్నత స్థితి. ఇక్కడ ఎలాంటి అంచనా లేదు, ఎలాంటి ఒప్పందం లేదు. కేవలం ఒక స్వచ్ఛమైన, నిర్మలమైన భావన ఉంది. అలాంటి ప్రేమ అరుదైనది, కానీ అసాధ్యం కాదు. ఈ ప్రేమ మొదట మనతోనే మొదలవుతుంది. నువ్వు నిన్ను నువ్వు పూర్తిగా అంగీకరించినప్పుడు, నీ అన్ని మంచి, చెడులతో సహా, అప్పుడు నువ్వు ఇతరులను కూడా అదేవిధంగా అంగీకరించగలవు. నీ పాత్ర ప్రేమతో నిండినప్పుడే అది ఇతరులపై ప్రవహించగలదు. కాబట్టి ప్రేమను వెతుకుతూ బయట తిరగడానికి ముందు నీలో ప్రేమదీపాన్ని వెలిగించు. నువ్వే ప్రేమకు మూలంగా మారు. అప్పుడు నీకు ఎవరి నుండి ప్రేమను అడగాల్సిన అవసరం ఉండదు. ప్రజలు నీ శక్తి వైపు, నీ కాంతి వైపు వాటంతట అవే ఆకర్షించబడతారు. ప్రియమైన మిత్రులారా, ఈ జ్ఞానం అనంతమైనది, సముద్రమంత లోతైనది. మనం కేవలం కొన్ని చుక్కలను తాకడానికి ప్రయత్నించాం. ఈ జ్ఞానాన్ని కేవలం వినడమే కాదు, మీ జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయండి. ఈరోజు ఎవరైనా అన్న చెడు మాటను మనసులో పెట్టుకోకూడదని, వారిని క్షమించేయాలని నిశ్చయించుకోండి. రేపు ఎలాంటి అంచనా లేకుండా ఎవరికైనా సహాయం చెయ్యాలని నిశ్చయించుకోండి. ఎల్లుండి 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని
కేవలం మీ శ్వాసను గమనించాలని నిశ్చయించుకోండి. ఈ చిన్న చిన్న అడుగులే ఒకరోజు మిమ్మల్ని మీ గమ్యానికి చేర్చుతాయి. గుర్తుంచుకోండి, మీరు ఒంటరి కాదు. కృష్ణుని కృప, పరమాత్మ శక్తి ఎల్లప్పుడూ మీతోనే ఉంది. ఒక అదృశ్య సహచరుడిలా, ఒక మార్గదర్శకుడిలా. కేవలం ఆయనపై నమ్మకం ఉంచి నడుస్తూ ఉండండి. మీ ప్రయాణం శుభప్రదం కావాలి. ఈ వీడియో నుండి మీరు ఏదైనా నేర్చుకున్నట్లయితే దీనిని లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. ఎందుకంటే జ్ఞానం పంచడం వల్ల పెరుగుతుంది. మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తద్వారా మనం ఈ భక్తి మరియు జ్ఞాన ప్రయాణంలో కలిసి ఉండగలం. మీ అభిప్రాయాలు మాకు అమూల్యమైనవి. కాబట్టి ఈరోజు ఏ విషయం మీ హృదయాన్ని ఎక్కువగా తాకిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. జై శ్రీకృష్ణ.